హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు మహేష్ చునార్కర్. ఇవాళ మేము డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ వచ్చేసి బ్లడ్ గురించి, రక్తం గురించి, అందులో ఉన్నటువంటి కణాల గురించి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ యొక్క టాపిక్ గురించి ఎవరైతే ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు ఈ సబ్జెక్ట్ ఉపయోగకరంగా ఉంటుంది. మరియు మెడికల్ స్టూడెంట్స్, డిఎంఎల్టీ, బిఎస్ఎంఎల్టీ, ఆల్ మెడికల్ స్టూడెంట్స్లకు ఈ యొక్క అంశం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలానే ప్రతి ఒక్కరికి, అంటే ఆల్ మెడికల్ స్టూడెంట్స్తో పాటు ఇంక్లూడ్ నాన్ మెడికల్ స్టూడెంట్స్లో కూడా అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బ్లడ్ అంటే మనం తెలుగులో రక్తం అంటున్నాం. దీన్ని ద్రవ రూపంలో ఉన్నటువంటి కణజాలం అంటున్నాం. రక్తాన్ని మనం బ్లడ్ ఇట్ ఈస్ ఏ కనెక్టివ్ టిష్యూ అని అంటున్నాం. ఈ రక్తం గురించి మనం అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని హెమటాలజీ అని అంటాము. హెమటాలజీ అనగా రక్తం గురించి మరియు రక్తం గురించి మరియు రక్త సంబంధిత వ్యాధుల గురించి మరియు రక్తంలో ఉన్నటువంటి కణాల గురించి, వాటి యొక్క సంఘటన గురించి పూర్తి కులంకషంగా వివరించేటటువంటి ఆ యొక్క విభాగాన్ని మనం హెమటాలజీ అని అంటున్నాం. అలానే ఈ రక్తంలో ఉన్నటువంటి కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్, రక్తంలో ఉన్నటువంటి వివిధ సంఘటనలు ఏవి అంటే ముఖ్యంగా రక్తంలో మనకు వేరు రకాల కణాలు ఉంటాయి. కణాలతో పాటు కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటితో పాటు హార్మోన్స్, ఎంజైమ్స్, విటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్, వివిధ రకాల సంఘటనలు ఉంటాయి. వీటిలో ముఖ్యంగా మనం రక్తంలో ఉన్నటువంటి కణాల గురించి ఇవాళ మనం కూలంకషంగా చర్చించుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా రక్తంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 కణాల గురించి మనం ఇవాళ పూర్తిగా తెలుసుకుంటున్నాం. రక్తంలో ఉన్నటువంటి కణాలు మొదటిగా ఆర్బీసీ. రక్తంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 కణాల గురించి మనం ఈరోజు పూర్తిగా చర్చించుకుంటున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఆర్బీసీ అంటున్నాం. ఆర్బీసీ అంటే దీన్ని మనం రెడ్ బ్లడ్ సెల్స్ అని అంటున్నాం. రెడ్ బ్లడ్ సెల్స్ అని అంటున్నాం. అలానే డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్. డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్ పిఎల్టీ అంటే ప్లేట్లెట్స్. ముఖ్యంగా మనం రక్తంలో ఉన్నటువంటి 3 రకాలైన కణాలలో ముఖ్యమైనటువంటి 3 రకాల కణాలు ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. వీటిని మనం ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్, పిఎల్టీ అంటే ప్లేట్లెట్స్. ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఈ ఎర్ర రక్త కణాలకు ఇంకో పేరు ఉంది, దాన్ని మనం ఎరిథ్రోసైట్స్ అని అంటున్నాం. ఈ రెడ్ బ్లడ్ సెల్స్కి ఇంకో పేరు ఉంది, దాన్ని మనం ఎరిథ్రోసైట్స్ అంటున్నాం. నార్మల్గా మానవ శరీరంలో, ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి శరీరంలో ఈ ఎర్ర రక్త కణాల సంఖ్య అనేది నార్మల్ కౌంట్ ఆఫ్ ఆర్బీసీ సాధారణ విలువ ఎంత అంటే సాధారణంగా ఈ ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య సాధారణంగా ఎంత ఉండాలి అంటే 3.5 to 5.5 మిలియన్స్ పర్ క్యూబిక్ ఎంఎం ఉండాలి. ఎప్పుడైతే ఈ ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగినా లేదా ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గినా కొన్ని రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా ఎర్ర రక్త కణాల సంఖ్య 3.5 మిలియన్స్ కంటే తగ్గినట్లయితే ఆ యొక్క స్థితిని మనం ఎనీమియా అని అంటున్నాం. ఎనీమియా అంటే ఎప్పుడైతే మానవ శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య 3.5 మిలియన్ల కంటే తగ్గుతుందో ఆ తగ్గినటువంటి ఆ యొక్క స్థితిని మనం ఎనీమియా అని అంటున్నాం. మరి మానవ శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య 5.5 మిలియన్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే, ఎర్ర రక్త కణాల సంఖ్య 5.5 మిలియన్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ యొక్క స్థితిని మనం పాలిసైథేమియా అని అంటున్నాం. పాలిసైథేమియా అంటే ఎర్ర రక్త కణాల సంఖ్య 5.5 మిలియన్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, 5.5 మిలియన్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ యొక్క స్థితిని మనం పాలిసైథేమియా అని అంటున్నాం. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య అనేది 3.5 నుంచి 5.5 మిలియన్స్ పర్ క్యూబిక్ ఎంఎం ఉండాలి. ఎప్పుడైతే ఈ కణాల సంఖ్య
సాధారణ కంటే తగ్గుతుందో అంటే 3.5 మిలియన్స్ కంటే తగ్గుతుందో ఆ యొక్క స్థితిని మనం ఎనీమియా అంటున్నాం. ఆ ఎర్రత కణాల సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ యొక్క స్థితిని మనం పాలిసైథేమియా అని అంటున్నాము. ఆర్బీసీ is another name of RBC is called erythrocyte. This erythrocyte's normal range is 3.5 to 5.5 millions. When the RBC cells increase more than the normal, the increased condition is called polycythemia. When the RBC is less than the normal, in that condition is called anemia. Simple, it is a anemia means it is a condition of decrease the RBC cells is less than the normal. So what is the normal range of RBC? It is a normal range of RBC is 3.5 to 5.5 millions. It is a normal range of RBC. When it is a increase of the RBC cells more than the normal, see that condition we call polycythemia. So decrease the RBC cells less than the normal is called anemia. So now we discuss the blood cells is the WBC. WBC means it is a white blood cells. The another name of white blood cells is called leukocytes. So the normal leukocyte count is 4,000 to 11,000. When it is decrease the leukocytes less than the 4,000, in that condition is called leukocytopenia. Leukocytopenia means decrease the WBC cells less than the 4,000. In that condition we call leukocytopenia. More than the 11,000, in that condition is called leukocytosis. Leukocytopenia means it is the decrease of white blood cells less than the 4,000 is called leukocytopenia. Leukocytosis means increase the leukocytes more than the 11,000 is called leukocytosis. Leukocytopenia means it is a decrease the leukocyte count less than the 4,000 is called leukocytopenia. When it is increased more than the 11,000 is called leukocytosis. తెల్ల రక్త కణాలు WBC వీటిని మనం తెల్ల రక్త కణాలు అంటున్నాం. సాధారణంగా ఈ తెల్ల రక్త కణాల సంఖ్య అనేది సాధారణంగా ఉన్నటువంటి మానవ శరీరంలో 4,000 నుంచి 11,000 లోపు ఉండాలి. ఎప్పుడైతే ఈ తెల్ల రక్త కణాల సంఖ్య 4,000 కంటే తగ్గుతుందో ఆ యొక్క స్థితిని మనం ల్యూకోసైటోపెనియా అని అంటాము. ఎప్పుడైతే ఈ తెల్ల రక్త కణాల సంఖ్య 11,000 కంటే ఎక్కువగా దాటిపోతుందో ఆ యొక్క స్థితిని మనం ల్యూకోసైటోసిస్ అని అంటాము. తెల్ల రక్త కణాలలోని మనం ఇంకో డిఎల్సీస్ అని అంటున్నాం. డిఎల్సీ అంటే డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్. ఈ డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్లో 5 రకాలుగా ఉంటాయి. ఈ తెల్ల రక్త కణాలలో మళ్ళీ డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్ ఉంటాము. ఈ డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్లో మొత్తం 5 రకాలు ఉంటాయి. వీటిని గ్రాన్యూల్స్ అండ్ అగ్రాన్యూల్స్ అంటున్నాం. ఇందులో ఈ గ్రాన్యూల్స్ అండ్ అగ్రాన్యూల్స్లో మొత్తం 5 రకాలు ఉంటాయి. వీటిని మనం ఫస్ట్ వన్ న్యూట్రోఫిల్, లింపోసైట్, ఇసినోఫిల్, మోనోసైట్, బేసోఫిల్. ఈ 5 కలిపి మనం డిఎల్సి డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్ అని అంటున్నాము. సో సాధారణంగా తెల్ల రక్త కణాలకి ఇంకో పేరు ల్యూకోసైట్. ఈ ల్యూకోసైట్స్ వచ్చేసి 4,000 నుంచి 11,000 లోపు ఉండాలి. ఎప్పుడైతే 4,000 కంటే తగ్గుతుందో ఆ యొక్క స్థితిని మనం ల్యూకోసైటోపెనియా అంటున్నాం. ఎప్పుడైతే ఈ ల్యూకోసైట్స్ ఈ యొక్క కణాల సంఖ్య 11,000 కంటే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం ల్యూకోసైటోసిస్ అంటున్నాం. ఇవి కాకుండా ఇవి పూర్తి రక్త కణాలు, దీన్ని టీఎల్సీ అని కూడా అంటాం. టీఎల్సీ అంటే టోటల్ ల్యూకోసైట్ కౌంట్ అని అంటున్నాము. ఇవి కాకుండా డిఎల్సీ కూడా ఉంటుంది. డిఎల్సీ అంటే డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్. ఈ డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్లో గ్రాన్యూల్స్ అండ్ అగ్రాన్యూల్స్ అనేది 2 రకాలుగా మనం విభజిస్తాం. ఈ గ్రాన్యూల్స్ అగ్రాన్యూల్స్ మొత్తం 5 రకాలు ఉంటాయి. వీటిని మనం న్యూట్రోఫిల్, లింపోసైట్, ఇస్నోఫిల్, మోనోసైట్, బేసోఫిల్స్గా మనం విభజిస్తాము. WBC మీన్స్ ఇట్ ఈస్ ఏ వైట్ బ్లడ్ సెల్స్. ద అనదర్ నేమ్ ఆఫ్ WBC ఈస్ కాల్డ్ ల్యూకోసైట్స్. దీస్ ల్యూకోసైట్స్ నార్మల్లీ 4,000 to 11,000. When it is decrease the leukocyte count less than the normal, in that condition we call leukocytopenia. Leukocytopenia means it is a decreased condition of leukocyte count. In that condition we call leukocytopenia. Leukocytosis means it is a increased condition of leukocytes
is the increased condition of more than the 11,000 leukocytes is there. In that condition is called leukocytosis. Leukocytosis means increase the leukocytes more than the 11,000 is called leukocytosis. It is a total TLC, it is a total leukocyte count. We have another differential leukocyte count. See, differential leukocyte count is mainly divided by two types. It is a granulocytes and agranulocytes. Granulocytes and agranulocytes, these are the 5 types. The first one is neutrophil, lymphocyte, eosinophil, monocyte, basophil. So these are the differential leukocyte counts. We call granulocytes and agranulocytes. These are the 5 differential leukocyte count. ప్లేట్లెట్ కౌంట్, వీటిని మనం ఇంకో పేరు పెట్టి కూడా పిలుస్తాం, దాన్ని థ్రోంబోసైట్స్ అని అంటున్నాం. థ్రోంబోసైట్స్ అని అంటున్నాం. నార్మల్గా ఈ థ్రోంబోసైట్స్ వచ్చేసి నార్మల్గా మనకు 1.5 1,50,000 నుంచి 4 lakhs వరకు ఉండాలి. నార్మల్గా ప్లేట్లెట్స్ రక్త పలకికలు అనేటిది సాధారణంగా 1,50,000 నుండి 4 లక్షల లోపు ఉండాలి. ఎప్పుడైతే ఈ రక్త కణాల సంఖ్య లేదా రక్త పలకికల సంఖ్య 1,50,000 కంటే తగ్గుతుందో ఆ యొక్క స్థితిని మనం థ్రోంబోసైటోపెనియా అని అంటున్నాము. థ్రోంబోసైటోపెనియా అనగా ఎప్పుడైతే మానవ శరీరంలో రక్త కణాల సంఖ్య లేదా రక్త పలకికల సంఖ్య 1,50,000 కంటే తగ్గుతుందో ఆ యొక్క స్థితిని మనం థ్రోంబోసైటోపెనియా అని అంటున్నాం. ఎప్పుడైతే రక్త కణాల సంఖ్య 4 లక్షల కంటే ఎక్కువ ఉంటుందో ఆ యొక్క స్థితిని మనం థ్రోంబోసైటోసిస్ అని అంటున్నాము. థ్రోంబోసైటోసిస్ అని అంటున్నాము. థ్రోంబోసైటోసిస్ అంటే రక్త కణాల సంఖ్య 4 లక్షల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ యొక్క స్థితిని మనం థ్రోంబోసైటోసిస్ అని అంటున్నాం. నార్మల్గా పిఎల్టీ అంటే ప్లేట్లెట్ కౌంట్, వీటికి ఇంకో పేరు వచ్చేసి థ్రోంబోసైట్స్. ఈ థ్రోంబోసైట్స్ అనేది ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి శరీరంలో 1,50,000 నుండి 4 లక్షల లోపు ఉండాలి. ఎప్పుడైతే ఈ రక్త కణాల సంఖ్య 1,50,000 కంటే తగ్గుతుందో ఆ యొక్క స్థితిని మనం థ్రోంబోసైటోపెనియా అని అంటున్నాము. ఎప్పుడైతే ఈ రక్త కణాల సంఖ్య 4 లక్షల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనం థ్రోంబోసైటోసిస్ అని అంటాము. పిఎల్టీ మీన్స్ ఇట్ ఈస్ ఏ ప్లేట్లెట్ కౌంట్. ద అనదర్ నేమ్ ఆఫ్ ప్లేట్లెట్ కౌంట్ ఈస్ thrombocytes. These thrombocytes normally present in human beings 1.5 to 4 lakhs. When it is decrease the platelet count less than the 1.5 lakhs, in that condition we is called thrombocytopenia. See, thrombocytopenia means it is a decreased condition of platelet count. In that condition is called thrombocytopenia. Next one, thrombocytosis. Thrombocytosis means when it is increased platelet count more than the 4 lakhs, in that condition we call thrombocytosis. See, thrombocytosis means it is a increased condition of thrombocytes more than the 4 lakhs is called thrombocytosis. See, another name of platelet count is thrombocytes. This normal thrombocyte count is 1,50,000 to 4 lakhs. When it is decreased the 1,50,000 is called thrombocytopenia. When it is increased more than the 4 lakhs is called thrombocytosis. ఇప్పటిదాకా చెప్పుకున్నట్లు మనం రక్తంలోని రక్త కణాలు ఉంటాయని చెప్పినాం. అందులో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త కణాలు లేదా రక్త పలకికలు ఉంటాయని చెప్పినాం. వాటి యొక్క సాధారణ విలువలు, అవి పెరిగితే దాని యొక్క స్థితిని ఏమంటున్నాం, తగ్గితే ఆ యొక్క స్థితిని ఏమంటున్నాం అని చెప్పి మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం. రక్తంలో రక్త కణాలు కాకుండా ఇంకా కొన్ని వేరు వేరు రకాల సంఘటనలు ఉంటాయి. వాటిని ఎగ్జాంపుల్ మనం కోయాగులేషన్ ఫ్యాక్టర్స్, and carbohydrates, next proteins, amino acids, lipids, vitamins, minerals and trace elements. ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి రక్తంలో రక్త కణాలతో పాటు రక్తంలో ఉన్నటువంటి వివిధ రకాల సంఘటనలు ఏమున్నాయంటే
కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. తర్వాత కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, లిపిడ్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్గా కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్లో మనం చూసుకున్నట్లయితే ఫైబ్రినోజన్, పోత్రాంబిన్ అండ్ ఎపోపోత్రాంబిన్ అండ్ ఫ్యాక్టర్ 7, ఫ్యాక్టర్ 9, ఫ్యాక్టర్ 10, ఫ్యాక్టర్ 12. సో కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్లో ఫైబ్రినోజన్, పోత్రాంబిన్, ఎపోపోత్రాంబిన్ అండ్ ఫ్యాక్టర్ 7, 9, 10, 12 అనేటువంటి కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి కూడా మనకు రక్తంలో ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, మనం కార్బోహైడ్రేట్ని మనం గ్లూకోజ్, లాక్టోస్, మాల్టోస్, గ్యాలాక్టోస్, సుక్రోజ్, మనకు రక్తంలో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ అనేది మనకు డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. అది గ్లూకోజ్, లాక్టోస్, మాల్టోస్, గ్యాలాక్టోస్ అండ్ సుక్రోజ్, ఫ్రాక్టోస్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఎగ్జాంపుల్ హెమోగ్లోబిన్ అనేది ఈ హెమోగ్లోబిన్ అనేది మనకు రక్తంలో ఉంటుంది. ఈ హెమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్. ఈ హీమ్ ప్లస్ గ్లోబిలిన్, ఈ గ్లోబిలిన్ అనేది ప్రోటీన్స్లో మనకు ఆల్బ్యూమిన్ అండ్ గ్లోబిలిన్స్ అనేటి 2 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. వీటితో పాటు అమైనో యాసిడ్స్, లిపిడ్స్లో వచ్చేసి లిపోప్రోటీన్స్, HDL, VLDL, LDL అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి మరియు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. విటమిన్ A, విటమిన్ D, విటమిన్ E, విటమిన్ K అనేటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. మినరల్స్ ఉంటాయి, ట్రేస్ ఎలిమెంట్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్, మాగ్నీషియం, పొటాషియం, లిథియం, ఐరన్, కోబాల్ట్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో రక్తంలో రక్త కణాలతో పాటు కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, లిపిడ్స్, విటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ ఇవి అన్నీ కూడా ఉంటాయి. రక్తం ఎరుపు రంగు ఉండడం గల ముఖ్య కారణం రక్తంలో ఉన్నటువంటి హెమోగ్లోబిన్ అనేటువంటి ఒక పదార్థం. ఈ హెమోగ్లోబిన్ అనే పదార్థం ఉండడం వల్ల ఈ రక్తం అనేది మనకు రెడ్ కలర్లో ఉంటుంది. అందుకోసమే బ్లడ్ ఇట్ ఈస్ ఏ లిక్విడ్ టైప్ ఆఫ్ it is a blood, it is a connective tissue and it is a red color liquid. It is a connective tissue. Blood, it is a look like it is a red color. The blood contains hemoglobin. ఇప్పుడు రక్తంలో రక్త కణాలు, హెమోగ్లోబిన్, కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్, హార్మోన్స్, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, సో ఇవన్నీ కూడా ఉంటాయి.